ప్రధాని నరేంద్ర మోదీని అలాగే ఆయనతో పాటు ప్రయాణం చేసేవాళ్ళను అంటే కూటమిని కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ విమర్శించే వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళ మీద విరుచుకుపడడం, కథలు ప్రచారం చేయటం, వాళ్ళు చాలా పెద్ద విలన్లుగా చిత్రించడం ఇదంతా ఇప్పుడు పరిపాటిగా మారింది. ఇంకా స్వతహాగానే విలన్ వేషాలు వేసే ప్రకాష్ రాజ్ ఆయన నిశ్చిత విమర్శకుడు. మత రాజకీయాలను, అప్రజాస్వామిక చర్యలను ఖచ్చితంగా విమర్శిస్తారు. అసలు మోదీని అంత తీవ్రంగా విమర్శించిన సెలబ్రిటీలు ఎంతోమంది ఉండరు. దానివల్ల ఆయనకు కలిగిన ప్రయోజనం ఏముంటుంది? నిలబడాలి ప్రజల తరఫున. గౌరీ లంకేష్ హత్య జరిగినప్పటి నుంచి ఆయన అంతకంతకు కూడా సామాజిక కార్యకర్తగా గొంతు పెంచుతూ వచ్చాడు. దానికోసం ఆయన మీద ఎన్ని విష ప్రచారాలు, అలాగే సినిమాల్లో కూడా ఆయనకు వేషాలు తగినన్ని రాకుండా, ఆయన స్థానానికి పాత్రకు తగిన సమర్థతకు తగినవి రాకుండా ఇవన్నీ జరుగుతున్నాయి. కానీ తాజాగా అతి దుర్మార్గమైంది ధర్మశాల ఉదంతంలో ఆయన ఏదో పాత్ర వహించి ఆయన ఏదో చేశారు, 200 కోట్లు అనే ఒక ఫిగర్ ప్రచారం చేశారు 3 రోజుల కింద. నేను వీడియో కూడా చేశాను ఆ రోజు. ఆ చిన్నయ్య అనే ముసుగు మనిషి, మాస్క్ మ్యాన్ ఎవరైతే ఉన్నాడో అతను తన వాంగ్మూలంలో నేను ప్రకాష్ రాజ్తో మాట్లాడాను, ప్రకాష్ రాజ్ నన్ను చేశారు, అన్ని పోలీసులకు చెప్పు అన్నాడు, నేను వచ్చినప్పుడు నేను కౌగులించుకుంటానన్నాడు అని అతను చెప్పాడు. ఇంకా వెంటనే అయిపోయిందండి ప్రకాష్ రాజు దీంట్లో ఆయన పేరు వచ్చేసింది. 200 కోట్లు నిజస్వరూపం. ఇక మన కొంతమంది మీడియా మిత్రులే రిచ్చిపోయి కథనాలు చేసేసారు ఇష్టానుసారం. నేను ఆ రోజే చెప్పాను, చిన్నయ్య మాట ఎందుకు ఎంత వినాలి? చిన్నయ్య ఏంటి అసలు? పారిశుద్ధ్య కార్మికుడు. అతను అక్కడున్న ముఠా తగాదాల్లో అక్కడ ఆ ధర్మస్థలం ధర్మాధికారిగా ఉన్న హెగ్గడేకు వ్యతిరేకమైన వాళ్ళు చెప్తే నేను ఇవన్నీ చెప్పాను, కావాలని దుష్ప్రచారం చేశాను, అస్థిపంజరాలు బోల్డ్ ఉన్నాయని నేను చెప్పానని అతను చెప్తున్నాడు. అంటే ఎవరో చెప్తే నేను అబద్ధాలు ప్రచారం చేశాను అని చెప్తున్న వ్యక్తి ఇంకొకరి మీద ఆరోపణలు చేస్తే వెంటనే వాటికి మనం కథనాలు ఇచ్చేస్తాము. ఆ మీడియా చెక్, కనీసం ఆయన చెక్ అక్కర్లేదు. ఇక్కడ ప్రకాష్ రాజు ఆ రోజు స్పందించారు. వీటి మీద పూర్తి నిజాలు నేను చెప్తాను, సున్నితమైంది కాబట్టి నేను తొందరపడి చెప్పదలుచుకోలేదు. ఖచ్చితంగా ఆయన తీసుకున్న జాగ్రత్త సరైంది. ఎందుకంటే ఎప్పుడే విష ప్రచారం చేస్తారో తెలియనప్పుడు ఆయన మాట్లాడిన ప్రతి మాటను తప్పు పడతారు కదా. ఖచ్చితంగా ఆయన సమయం తీసుకొని ఈరోజు మాట్లాడారు. ఆయన స్పష్టంగా చెప్పారు. అతను ఇంకొక అతను ఉన్నాడు ఈ కేసులో, గిరీష్ మన్నవర్. అతను ఈ విషయంలో చురుకైన పాత్ర వహించాడు. అతను ఈ చిన్నయ్యను నాతో మాట్లాడిచ్చాడు. ఈ చిన్నయ్య తమిళము తెలుగు కలిపి మాట్లాడాడు. ఆ మాట్లాడినప్పుడు ఈ విషయాలన్నీ నాకు చెప్తున్నాడు. చెప్తుంటే నువ్వు ఇవన్నీ కూడా సిట్టుకు చెప్పు అని చెప్పాను. సిట్టుకు చెప్పమని మహంతి, ఆ చిట్టు అతను అధికారి, మహంతి సిట్టుకు చెప్పు అని చెప్పాను నేను. పైగా ఈ విషయాలన్నీ నేను రికార్డ్ చేశాను అని చెప్తున్నాడు ప్రకాష్ రాజు. ఆయన దాచిపెట్టుకోవడం లేదు. ఇందులో ఇంతకు మించి నాకేం ప్రమేయం లేదు, మీరెందుకు మాట్లాడమా? అస్థిపంజరాలు ఉన్నాయి, అనేక మంది చనిపోయారు, ఇక్కడ ఘోరాలు జరిగాయని దానికి సంబంధించిన వాళ్ళు చెప్తుంటే స్పందించమా? విచారణ జరపండి, నిజాలు తేల్చండి, సిట్ వేయండి అని అడిగాను. దానికి ఏముంది దాంట్లో? సిట్ వేశాక నేను అతనితో మాట్లాడిన ఈ సంభాషణ కూడా ఆ పోలీస్ అధికారి మహంతికి నేను అందించాను. ఆయన వాటిని పరిశీలించారు. తర్వాత చిన్నయ్యతో కూడా మాట్లాడారు. ఇలాంటి వాళ్ళతో ఇక ఎక్కువగా మాట్లాడకండి, అతను ఇప్పుడు మొత్తం ప్లేట్ ఫిరాయించాడని కూడా నాకు చెప్పారని ప్రకాష్ రాజ్ చెప్తున్నాడు. ప్రతిదీ ఆయన సూటిగా చెప్తున్నారు ఇక్కడ. ఇందులో ఎక్కడ 200 కోట్లు అన్న మాట కానీ నేను వచ్చి నేను కౌగిలించుకుంటానని అటువంటివి నేను ఏం చెప్పలేదు. అసలు నేను అతను ఏమీ అంత ఇదిగా తీసుకోలేదు. అతను చెప్తాడని ఫోన్ చేసి వేరే వాళ్ళు అందించినప్పుడు ఇంకోసారి మహంతి చెప్పినట్టు ఇంకోసారి ఇలాంటి తెలియని ఫోన్లు తీసుకోకూడదని కూడా భావిస్తున్నానని కూడా చెప్పారు. అడగకుండా ఎలా ఉంటాము, ఎందుకు ఉంటామని. ఇప్పుడు అడగడం నేరమైనట్టు. ఇప్పుడు నిజంగా నేను మొన్న కూడా అడిగాను, ముఠాలుగా ఏర్పడడం ఏంటంటే మఠాధిపతులు, ఆ విషయం మీద కదా దర్యాప్తు చేయాలి. బయటికి రావాల్సినవి ఎన్ని ఉన్నాయో తేల్చనక్కర్లేదా?
ఇతను ఏదో తప్పు చేశాడు, ఓకే, అతను కక్షతో చెప్పాడు, అతని మీద మీరు చర్య తీసుకోవచ్చు. కానీ వాతావరణం కలుషితమైందని తెలియట్లేదా? దాన్ని వదిలేసి కేవలం విన్న పాపాన్ని ఇప్పుడు మాలాంటి వాళ్ళకు కూడా అనేక మంది చెప్తూ ఉంటారు విషయాలు, సమస్యలు చెప్తారు, నిరుద్యోగులు చెప్తారు, లేకపోతే ఉద్యోగులు చెప్తారు. మొన్న ఆర్టీసీ డిపోలు ఆంధ్రప్రదేశ్లో అమ్మకం అవి నేను చేస్తే ఆ నాయకుడు ఒక ఆయన వివరాలన్నీ పంపించారు. వాటి గురించి మాట్లాడతాం. వినడానికి ఏముందండి? అసలు మనం పబ్లిక్ సెల్లే పెడతాం కదా, నెంబర్లు ఇస్తాయి కదా ప్రభుత్వాలు, ఎవరైనా ఫిర్యాదు చేయొచ్చని. కాబట్టి ప్రకాష్ రాజుని ఇందులో ఇరికించి ఆయన ఏదో కుట్ర పన్నాడని చెప్పడం పెద్ద కుట్ర నిజం మీద. దాన్ని ఆయన ముందు జాగ్రత్త తీసుకున్నాడు కాబట్టి దాన్ని ఆయన పటాపంచలు చేయగలిగాడు, చెప్తున్నాడు. ఇంకోటి కూడా అంటున్నాడు ఆయన. ఇప్పుడు కర్ణాటకనే వాళ్ళ కర్ణాటక హోంమంత్రి ప్రియాంక ఖర్గే, బహుశా నేను మల్లికార్జున ఖర్గే కుమారుడేమో ఆయన, ప్రియాంక ఖర్గే ఒక ప్రశ్న వచ్చాడు. ఆర్ఎస్ఎస్ అనేది ఇంత పెద్ద సంస్థ కదా, దేశాన్ని పాలించే మోదీ కూడా ఆర్ఎస్ఎస్ కుదురు నుంచే వచ్చారు కదా, ఆర్ఎస్ఎస్కి ఎన్ని శాఖలు ఉన్నాయి, ఏం చేస్తారు, నిధులేంటి, అసలు మీకు అనుమతి ఎక్కడ ఉంది, వేర్ ఆర్ఎస్ఎస్ ఈజ్ రిజిస్టర్డ్ విత్ విచ్ నేమ్ ఫర్ విచ్ పర్పస్, ఏ లక్ష్యంతో ఎక్కడ ఎప్పుడు రిజిస్టర్ చేశారు మాకు చెప్పండి అని ఆయన ఒక లేఖ రాశాడు ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్కు. భగవత్ ఇప్పుడు సర్వాధికారాలు వాళ్ళకు సంబంధించిన వాళ్ళవే కదా, నేనేం చెప్పాలి, మిగతా వాళ్ళందరూ చెప్పారా, అసలు ఆర్ఎస్ఎస్ ఎప్పుడో ఏర్పడింది ఇప్పుడు చెప్పడం ఏంటి, ఇలాంటివన్నీ మేమేం చెప్పాల్సిన అవసరం లేదని ఆయన చెప్తున్నారు. ప్రకాష్ రాజు ఈరోజు ఆ విషయం మాట్లాడాడు. చెప్పాలి కదా మీరు, హోంమంత్రి ఆయన అడగడం ఆయన బాధ్యత, అడుగుతున్నాడు. అడిగినప్పుడు చెప్పాల్సిన బాధ్యత మీకు లేదా? లా అబైడింగ్ సిటిజన్స్ ఆర్గనైజేషన్స్గా ఎవరెవరి మీద దర్యాప్తులు చేస్తున్నారు కదా. కాబట్టి ప్రకాష్ రాజ్ ఏమీ వెనక్కుపోయే ప్రసక్తి ఉన్నట్టు కనిపించట్లేదు. ఆయన ఈరోజు ఏకకాలంలో ఈ రెండో విషయం కూడా మాట్లాడుతున్నాడు. అంటే ఒక కుట్ర పన్నారు, దాన్ని హోరెత్తి ఇచ్చారు, అది ఘోరంగా విఫలమైంది. రికార్డు కూడా ఉంది, కావాలంటే మీరు చూసుకోండి అని ఆయన సవాల్ చేస్తున్నాడు. మఠం వ్యవహారాలు లేకపోతే ధర్మస్థలం ఆలయానికి సంబంధించిన వ్యవహారాలు లోతుగా విచారించడానికి మటుకు ఎవరు సిద్ధంగా లేరు. అస్థిపంజరాలు దొరకలేదు, అది అంతవరకే పరిమితం అవుతున్నారు, ఇతరుల మీద దాడి చేస్తున్నారు. అదే ఇక్కడ ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇంకా తలా తోక లేకుండా విరుచుకుపడి ప్రచారాలు చేసిన వాళ్ళు ఉన్నారే, ఇంకా వాళ్ళని ఏమనుకోవాలో అది నేను మీకే వదిలేస్తున్నా.